ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నరేంద్ర మోడీ గారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు నరేంద్ర మోడీ గారు వెళ్ళారండి. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు గారు పవన్ ఇళ్ళకి వెళ్ళారు. తొలుత పవన్ ఇంటికి వెళ్ళి ఆయన్ను వెళ్తూ ఆరోగ్యం సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కొన్ని కారణంగా పవన్ కళ్యాణ్కి ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికి వెళ్ళిన మోడీ వాళ్ళను చూసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నివాసానికి వెళ్ళారు. ప్రధానికి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా ఆత్మీయ స్వాగతం పలికారు. గంట పైగా మోడీ అక్కడ ఉన్నారు. వివిధ అంశాలపై చంద్రబాబుతో ఆయన సమాలోచనలు జరిపారనేది తెలుస్తుంది. మళ్ళీ అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏం పరిస్థితి, ఏం తెలుసుకున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. వెళితే ప్రధాని మోడీ డిప్యూటీ సీఎం పవన్ ఇంటి గారికి వచ్చిన వేళ పండగ వాతావరణం నెలకొనింది. పవన్ కుటుంబ సభ్యులకు మోడీకి ఆత్మీయ ఆహ్వానం పలికారు. పవన్ ఆరోగ్యం పైన మోడీ ఆరా తీశారు. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. పవన్ కుమార్తెలు అకీరా, మార్క్ శంకర్తోనూ ముచ్చటించారు. అదే సమయంలో ప్రధాని మోడీ చేసిన సూచనకు స్పందనగా పవన్ విషయంలో కొన్ని అనుకూలమైన విషయాలు కూడా పవన్ గారికి చెప్పారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి ప్రధాని మోడీ వచ్చారు. నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయన్ను ఓదార్చి చూశారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడం, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా పరామర్శించాడు. అలాగే ఆరోగ్యం కూడా జాగ్రత్త, నీకు రాజకీయ భవిష్యత్తు బాగుంది, జాగ్రత్తగా ఉండండి అనేది కూడా మన నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి సూచించినట్లు కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి మన నరేంద్ర మోడీ గారు ఫోటోలు దిగడం చాలా చేశారు. ప్రజాసేవలో ఎంతో భవిష్యత్తు ఉందని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పవన్ గారికి మోడీ గారు సూచించారు. ఇంకా ఏమిటంటే, ఈ భేటీ అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు మిసెస్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రధాని మోడీతో దిగిన ఫోటోలను షేర్ చేసిన ఆమె తన భర్త ఆరోగ్యంపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు. ముందుగా ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని, పూర్తిగా కోలుకున్నాక తిరిగి పని ప్రారంభించాలని ప్రధాని మోడీ సూచించినట్లు ఆయన పోస్ట్లో తెలిపారు. ఏమంటే, అదే సమయంలో ప్రధాని మోడీ తనకు పవన్ను జాగ్రత్తగా చూసుకోవాలని చేసిన సూచనలను ప్రస్తావించారు. ప్రధాని చూపించే ఆత్మీయత తనకెంతో సంతోషం కలిగిందని, పవన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నానని మోడీకి ప్రామిస్ చేస్తానని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు. అన్నా చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆమె పోస్టుపై స్పందించు పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఎంతో సహాయం చేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎక్కడ చూసినా బీజేపీ ప్రాంతాల్లో ప్రచారాల్లో కావచ్చు, ఢిల్లీ ఎలక్షన్లో, అన్ని ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక శక్తి, ఆయనకున్నంత ఫాలోయింగ్ ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ అంటేనే పవన్, అట్లాంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మోసం టక్కరి ప్రజలకు చేయుడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఈ పొద్దు డిప్యూటీ సీఎంగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. భవిష్యత్తులో కూడా బీజేపీకి ఎంతో ఉపయోగపడతారు అని తెలుసుకున్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ను ఆరోగ్యపరంగా చూడడం, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం, ముందు ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి, తర్వాత పని ప్రారంభించండి అనేది కూడా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి సూచించినట్లు కూడా తెలుస్తుంది. రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకునింది. అదేవిధంగా పవన్ కుమార్తెలను మోడీ సంభావించారు. వారి చదువు, భవిష్యత్తు ప్రణాళికపైన అడిగి తెలుసుకున్నారు. అకీరానందన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రధాని స్వయంగా తన ఇంటికి రావడం, పరామర్శించడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గారు మా ఇంటికి రావడం కూడా
పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు కానీ చాలా ఆనందం కలిగించింది. పవన్ కళ్యాణ్ గారి పిల్లలతో కూడా చాలాసేపు మాట్లాడారు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే అఖీరానందన్ గురించి కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ అందరినీ కూడా పేరు పేరున నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఇంకా ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఈ మన ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్ను హైదరాబాద్లో ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని మోడీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్లోని తన పవన్ ఇంటికి వెళ్ళి మోడీ ఆయన త్వరగా కోరుకోవాలని కూడా ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా ఆయన పిల్లలు అకీరా, మార్క్ శంకర్లతో ప్రధాని మోడీ ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమంలోనూ వైరల్ అవుతున్నాయి. పూర్తిగా కోలుకున్నాకే ప్రజాసేవలో పాల్గొనాలని, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని మోడీ పవన్కు సూచించారు. ఈ పరామర్శతో పాటు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర తాజా రాజకీయ పరిమాణాలపై ముఖ్యంగా కూటమి పార్టీల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. ఎట్లా తెలంగాణలో బీజేపీ రావాలా, దీనికి చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, పవన్ కళ్యాణ్ గారి సపోర్టు కంపల్సరీ కావాలా అనేది కూడా తెలిసింది. ఈ భేటీ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఆయన భార్య అన్నా లెజినోవా మోడీ పరామర్శను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా ఇంటికి రావడం చాలా అదృష్టము. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని కూడా నాకు వివరించారు. జాగ్రత్తగా చూసుకో పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది. నేను ప్రామిస్ చేశాను పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా చూసుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా మాట ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ పిల్లల్ని కూడా అందరినీ పలకరించి మీరు ఏం చేసుకుంటున్నారు, ఏం చదువుతున్నారు మీ అనేది కూడా అన్నీ కూడా వాళ్ళ పిల్లలతో ముచ్చటించినట్లు కూడా తెలుస్తుంది. అట్లే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉండాలి, మీ పరిస్థితి జాగ్రత్త అని అడిగి తెలుసుకున్నట్టు కూడా సమాచారం. ఎందుకంటే జూబ్లీహిల్స్లోని పవన్ ఇంటికి వెళ్ళిన నరేంద్ర మోడీ గారు ఒక ఆశ్చర్యానికి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఒక డైరెక్ట్ ఇంటికి వెళ్ళడం, ప్రోటోకాల్ పక్కన పెట్టడం నరేంద్ర మోడీ గారు యొక్క గొప్పతనం అనేది కూడా అందరూ కూడా భావిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కూడా బాగుపడాలని, ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన శక్తి మనకు తెలిసే ఉంటుంది. ఒంటి చేత్తో ఏదైనా చేయగలుగుతాడు. రాజకీయంగా కానీ సినిమాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారికి తిరుగు లేదనేది కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ వినడానికే జనం ఎంతోమంది ఎదురు చూస్తారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుపడాలని అందరూ కూడా అభిమానులు, జన సైనికులు అందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.